తోపుడుబండ్ల కార్మిక సంఘం నాయకుడు టీఎన్టీయూసీ నగర వైస్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ జన్మదిన వేడుకలు స్థానిక బెయినోడ్ సమీపంలో ఉన్న నిర్మలా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ మేయర్ టీఎన్టీయూసీ జిల్లా నాయకుడు బాక్స్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బడ్లంకి ప్రకాష్, శ్రీదేవి తోపుడుబండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు కనకాల రాజా, అడపరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీఎన్టీయూసీ టౌన్ అధ్యక్షుడు నల్లం శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగరంలోని పలు సంఘాల అధ్యక్షులు, కార్మికులు, తోపుడుబండ్ల వర్తకులు తరలివచ్చి సత్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ సత్యబాబు నిరంతరం కార్మికులకు అండగా నిలబడుతూ వారికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇలా చేద్దామని చెప్తే ఇలా మనం చేయలేము వద్దని నేనంటే లేదు చేస్తామని చెప్పి వీళ్ళందరూ గత 3 రోజుల నుంచి ఈ ఫ్లెక్స్లు కట్టడానికైనా దేనికైనా సరే ఇంతలా చేశారంటే ఏ జన్మలో వీళ్ళకి ఎప్పుడు రుణపడిపోయి ఉంటానమ్మా. ఆ రుణం ఎలా తీసుకున్నారు కదా. నిజంగా అన్నదమ్ములకు నాకు దగ్గరుండి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తారంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళకి ఎప్పుడు రుణపడిపోయి ఉంటానని చెప్తానండి. అలాగే నేను రాజమండ్రిలో ఐస్ క్రీమ్ బండి వేసి ఖర్జూరం అమ్మి కట్టుకున్న బట్టలతో రాజమండ్రి వచ్చాను. 20 సంవత్సరాలు కదండి. నేను రాజమండ్రిలో పుట్టలేదు, రాజమండ్రిలో పెరగలేదండి. మాది కాకినాడ అండి. అక్కడి నుంచి వచ్చామండి. వచ్చాడు ఐస్ క్రీమ్ బండి వేస్తున్నాం. 2004లో ఒకసారి బాక్స్ అన్నయ్య గారు మాకు బుజ్జి గారు అని ఒక ఆయన పరిచయం చేశారండి. ప్రసాద్ గారు, బుజ్జి గారు, ఎల్ఐసి ప్రభాకర్ గారు పరిచయం చేశారు. అప్పుడు అన్నయ్య గారు మంచి స్టేజ్లో ఉన్నారు. స్టేజ్లో మేము వెళ్ళాం. వెళ్తే కానీ ఎవరైనా సరే ఆ టైంలో వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి లోపలికి కూడా రానిరు. ఎందుకంటే ఫుట్పాత్ వ్యాపారం మేము చాలా దారుణంగా చేసుకున్నాం. గరం రోజులు మాకు ఆ రోజు 1 కేజీ బియ్యం కొనుక్కోవడానికి ఎంతో బాధపడిన రోజులు మాకు. ఆ రోజు బాక్స్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన నిజంగా ఆ రోజు నేను ఫస్ట్ చూశాను. అప్పటి వరకు నాకు నాయకులు అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఏదో తిన్నాం, తిరిగాం, తాగాం, పడుకున్నాం. ఇదే పరిస్థితి నాది. నా పిల్లల బిడ్డలు కూడా ఏ రోజు నేను పట్టించుకోలేదు. చాలా బాధపడ్డాం, ఎన్నో బాధపడ్డాను. ఇదే రాజమండ్రి నా భార్య నా కోసం కొవ్వూరు పిచ్చేకి దూకేయడానికి వెళ్ళిందండి. ఇలా ఎన్నో బాధపడింది నాతోటి. అలా పడినప్పుడు బాక్స్ అన్నయ్య గారు పరిచయం నాకు వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు చేసుకున్న బట్టలు కూడా సరిగ్గా చిరిగిపోయిన బట్టలు అండి. చిరిగిపోయిన బట్టలు అంటే బయటకు పొమ్మని చెప్తారు నాయకులు. కానీ బాక్స్ అన్నయ్య గారి కోసం ఇలా చెప్తాను ఇంకో రకంగా అనుకోవద్దు. నేను చూసిన సన్నివేశం చెప్తాను పడ్డ బాధ. ఆయన దగ్గరికి వెళ్ళగానే రా తమ్ముడు లోపల రా అన్నారు. ఒక చిరిగిపోయిన చొక్కా వేసుకుంటే ఏ నాయకుడు బయటకు పోరా అంటాడు. కానీ ఆ టైంలో 2004 సంవత్సరంలో మంచి రేంజ్ ఉన్నారు బాక్స్ అన్నయ్య గారు. బాక్స్ అన్నయ్య కళ్ళడానికి కష్టం. ఆ మేడ మీదకి వెళ్తే లోపల రా తమ్ముడు అన్నారు. ఆ రోజు అయితే ఏ రోజు తమ్ముడిని కేకేశారో ఈ రోజు వరకు స్టిల్ ఈడియట్ వరకు బాలకృష్ణ మధ్యలో పెద్ద చీర పెట్టారా మనం చేసేయండి. ఫోటో తీవా అనే వెళ్ళిన తమ్ముడు గారు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే విచ్చేసినటువంటి మా అన్నగారైన బాక్స్ ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం వచ్చిన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సత్యబాబుని ప్రతి సమేతంగా ఇద్దరిని కూడా వేదిక అలంకరించుకుంటుగా కోరుతున్నాం. పుష్కర్ కేప్ కుమార్ అతను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సత్య, యూట్యూబ్ ఛానల్ సత్య ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సత్యబాబు అన్నయ్య గారి పుట్టినరోజు చేసుకోవడం కోసం మనందరం ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం స్ట్రీట్ వెండర్స్ యజమానులు కానీ వారి కుటుంబస్తులు కానీ చెప్పాల్సిన అవసరం పడదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన గత 20 సంవత్సరాలుగా రాజమండ్రిలో స్ట్రీట్ వెండర్స్ కి సేవలు చేస్తూ
రాజమండ్రికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆదేశాలని మరియు స్ట్రీట్ వెండర్స్ యొక్క సమస్యలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇరు వర్గాలకి ఎటువంటి క్లాషెస్ లేకుండా న్యాయం చేసుకుంటూ ముందుకొస్తూ ఈరోజు ఇంత ఎత్తుగా ఆయన రావడం జరిగింది. ఆయన ఇలానే మంచి సేవలు స్ట్రీట్ వెండర్స్ గాని అందించాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్ట్రీట్ వెండర్స్ తరఫు నుంచి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే మా టీం తరఫు నుంచి కూడా ఆయనకి ప్రత్యేకంగా మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రెండో ఒకటో రేటు కాబట్టి ఇవి వాడిపోవు, అవి వాడిపోతాయి. మాట్లాడవలసిందిగా కొన్ని. నమస్తే అండి. ఇదే పుస్తకాలు కూడా మాకు కొట్లు లేకుండా అటు ఇటు కూడా పంపించేస్తే మాకు. హలో, నమస్తే అండి పెద్దలకి, వచ్చిన పెద్దలకి, తేజీ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఇదే పుస్తకాలు కూడా మా కొట్లు కూడా మన యూనియన్ తరఫున ఆయన ఎదరు నుంచి దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. అంటే మనం పుష్కరాలు అన్ని రోజులు కూడా ఫ్రీగానే అన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఆ వారం 10 రోజులు పూర్తి చేసుకుని సంఘాలన్నీ ఇంచుమించు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఇప్పుడు లక్ష్మి మామూలుగా ఏదైతే అవుతుందో ఆ పుష్కరాలు కొంచెం గురుగారు వీళ్ళు ఎలాగే అంటలేదు మనం అనుకున్నాం. మేము ఎదరు చేసుకోము, వచ్చి వెనక్కి వెనక్కి వచ్చాము. అదే మేము ఎదరు వేసుకుంటాం. సత్యబాబు గారికి హ్యాపీ బర్త్డే టు యూ. జన్మదిన శుభాకాంక్షలు. బాబు షుగర్ లేదండి, బీపీ లేదండి, కేక్ అంతా పెట్టేసి పర్లేదండి. ఆ అన్నానికి ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత ఉంది అంటే మైక్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే చెప్పండి సార్. సుస్వాగతం మన సత్యబాబుకి ఇప్పుడు శుభాకాంక్షలు. దాటి పుట్టినరోజులు ఇంకా మరి ఎన్నో చేసుకోవాలని బళ్ళు, తోపుడు బళ్ళు వర్కర్స్ అన్నో మన పిక్చర్ బళ్ళు వర్కర్స్ యాక్సిడెంట్ అయిన సత్యబాబుకి మరి స్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా మరి నూతన శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇప్పుడు మాట్లాడలేన ఎవరో మీ అందరికీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే రాజా గారి పేరు తెలియదు రాజమండ్రిలో ఎవరు లేరండి. కారణం ఏంటంటే ఆయన కార్మికులు ఎవరైనా సరే నేను వెళ్ళినా ఆడు తోపుడు పని వర్తకుడా లేకపోతే ఆటో వాడా ఇంకోడా చూడండి. నేను గతంలో ఎంతో చెప్పాను, నాకు సాయం చేసిన వ్యక్తి ఎవరంటే ఈయనోడండి. ఈయన కోసం ఎందుకు చెప్తాను, రాజారాణి గారి కోసం ఏం చెప్తానంటే కరోనా వచ్చింది. నాకు కరోనా వచ్చి ఇంట్లో పడుకున్నానండి. పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కొరలు ఆపమాయన ఒకరు ఉన్నారండి. ఆయన చెప్పాడంట, ఇలా సత్యబాబు కరోనా వస్తుంటే నా ఇంటికైనా ఆయన కోరిక కూడా సరిపోయినాడు. కానీ ఆ టైంకి నేను ఆవలో ఎక్కడో మూలంటే మా ఇంటికి ఫ్రూట్స్ పంపించి డబ్బులు పంపించారండి. తిన్నది మర్చిపోకూడదండి, తిని జరిగేస్తే విలువ ఉండదు మనిషికి. కానీ నా ఇంటికి పంపాడండి. కరోనా టైంలో ఆ రోజు కన్న తల్లిదండ్రులు చూడటానికి భయపడారండి, దగ్గరికి రావాలి రూపాయి ఎవరండి. కానీ ఆయన తెలుసుకుని సత్యబాబుని కేకారు, చిన్నాడు కేకేస్తారు. చిన్నగా అలా జరిగిందని చెప్పి ఆత్మహత్యతోటి మా ఇంటికండి నా కుటుంబం మొత్తం కూడా మంచంలో పడుకునేవండి. ఆ టైంలో నా ఇంటికి ఫ్రూట్స్ డబ్బులు పంపితే ఆయన ఇచ్చిన డబ్బులే నాకు ప్రసాదం రోజు. ఎందుకంటే ఇంటికి ఎవరు రాలేదు, ఎవరిని రానిలేదు, రాలేదు కూడా. కానీ పంపించి మళ్ళీ రోజు డైలీ తమ్ముడు నీకు ఎలా ఉందో, చిన్న తగ్గిందో, ఏమైనా అవసరం చెప్పు అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే మా రాజన్నయ్య గారు. ఈ రోజుకి స్టిల్ మేము వెళ్ళి అన్నయ్య గారు తోపుడు పని ఎలా జరిగిందంటే ఆ గడుపుని అన్నో చూసుకుని వెళ్ళండి మీరు అని చెప్తారండి రాజన్నయ్య. అంటే ఆయన రూపాబుగా చెప్పండి, రూపాబుగా ఆయన మనసులో వచ్చిన మాట అనవద్దు. నా కుర్రోళ్ళు ఎవరు ఏమీ అనకూడదు అనే తత్వం మనిషి మా రాజన్నయ్య గారు. ఆయన అండదంట్లో కూడా మేమందరం పనిచేస్తామని ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తా. నేనే కాలంలో రాజా గారి కుర్రోళ్ళు అంటే రాజమండ్రి పెళ్ళిందా చెప్పాను, మనం ఎప్పుడు కూడా చెప్తాను. ఆయనలో మేము వెనకాల ఉన్నామంటే మా అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తాడు. ఎందుకంటే రాజా గారి కుర్రోళ్ళు అనుకుంటే మా జోలికి ఎవరు వస్తాయని వచ్చేస్తారు భయం, అలాగే వచ్చేస్తారు కూడా. అందుకని చెప్పి నా పుట్టినరోజుకి పని కట్టుకుని గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నందుకు నిజంగా ఆయనకు కొన్ని రుణపడుకుంటాను ఈ సభాముఖంగా తెలియపరుస్తాను. థ్యాంక్స్ ఫర్ అన్నయ్య. కనకాల రాజా గారి నాయకత్వం, కనకాల రాజా గారి నాయకత్వం. అంటే బాక్స్ ప్రసాద్ గారు నేడే సత్యబాబు అలాగే ప్రయాణించుకుంటూ వచ్చారు. అలాగే మరి బాక్స్ ప్రసాద్ గారికి, నల్ల శ్రీని గారికి, మరి పెద్దలందరూ చాలా మంది వచ్చారు. అలాగే వారందరికీ కూడా ఇచ్చేసినటువంటి సత్యబాబు గారి అభిమానులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి సత్యబాబు ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వచ్చారో మీ అందరికీ తెలుసున్నది. అతని కష్టమే ఇంతవరకు ఆయన్ని తీసుకుని వచ్చింది. అలాగే ఏ కార్యక్రమం చెప్పినా, ఎందుకంటే ట్రేడ్ యూనియన్కి నాకు ఎక్కువగా ఇది రాను, ఎందుకంటే బాక్స్ ప్రసాద్ గారి వల్ల మరి నల్లసీన్ గారి వల్ల రావడం మరి నేను పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ట్రేడ్ యూనియన్లు అన్నీ చూసుకునేది బాక్స్ ప్రసాద్ గారు ఏ విధంగా చూసుకుంటారో మీ అందరికీ తెలుసు. అలాగే బాక్స్ ప్రసాద్ గారి పనులన్నీ కూడా మరి బాక్స్ ప్రసాద్ గారి పనులన్నీ కూడా మరి వెన్నంటి ఉండి, అలాగే ఆయన పనులన్నీ కూడా సక్రమంగా జరిపించుకుంటూ, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టమో అది మాకు తెలుసు. అటువంటి కార్యక్రమాల్లో చెడు వస్తుంది, మంచి వస్తుంది. అలాగే ఎప్పుడు చెడు అనే మాట రాకుండా, ఏ పరిస్థితుల్లోనూ కూడా ఒకరిని కించపరచకుండా మరి ఆ పనులన్నింటినీ, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంత దిగ్విజయంగా జరిపించాడంటే మరి సత్యబాబు గారిని మనం నిజంగా మామూలుగా పుట్టినరోజు కాకపోయినా మామూలుగా కూడా ఆయన్ని అభినందించాలి. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మా సోదరుడు అధ్యక్షత వహించినటువంటి నల్లశ్రేణి గారు, టౌన్ టీఎన్టీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాకు రెండో సోదరుడు అయినటువంటి బట్లంగి ప్రకాష్ గారు, మాజీ కార్పొరేటర్ బట్లంగి ప్రకాష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సత్య గారికి కానివ్వండి, ఇతర కార్మిక సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క యూనియన్ సంఘ సభ్యులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ముఖ్యంగా కొన్ని మీడియా సోదరులు ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు సత్యబాబు నాతో ప్రయాణం అనేది చాలామందికి తెలుసున్న విషయమే. మరి 2004 ఏదైతే మామూలుగా ఉన్నటువంటి గౌతమి ఘాట్లో ఒక చిన్న స్థాయిలో ఆ రోజున యూనియన్ స్థాపించినటువంటి యూనియన్ అంచెలంచెలుగా ఈ రోజు 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలకు అంచెలంచెలుగా కూడా యూనియన్ ఈ రోజు ఈ స్థాయికి రాగలిగిందంటే కూడా మా సత్యబాబు కృషి అని చెప్పి ఆ రోజు నేను సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు కూడా నేను తెలియపరుస్తున్నాను. ఒక సంఘమే కాదు, దాన్ని అంచెలంచెలుగా ఎదుర్కొంటూ
అనేక సంఘాలను ఈరోజు చేయగలిగిన సత్తా ఎవరికైనా ఉందంటే ఒక నాయకత్వం నేను అవ్వడచ్చు, కానీ నా శిష్యుడిగా నన్ను అనుసరించుకొని అనేక సంఘాలు మమక్కం అయ్యి వాళ్ళతో మంచి చెడ్డ కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలని షేర్ చేసుకుంటూ కూడా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చేటంటే నిజంగా కూడా నాకు చాలా గర్వకంగా ఉంది. అంటే ఈ రోజున మరి ఇన్ని సంఘాలు అనేది చిన్న విషయం అయితే కాదు. మేము పార్టీకి ఎలాగున్నా, పార్టీ నాయకులు సపోర్ట్ చేసినా, పార్టీలకు అతీతంగా పార్టీలతో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క పార్టీని మేము గౌరవించుకుంటూ ఈ రోజు దాకా కూడా ఇన్ని సంఘాలు చేయగలిగే ఉంటే నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అంటే అది నాయకత్వంలో మా గొప్ప అనుకో. నా శిష్యుడిగా సత్యబాబు దొరకడం, సత్యబాబును అనుసరించుకొని ఉన్నటువంటి కార్మికులు మీరు కూడా మాకు సహకరించడం ఈరోజు చాలా గొప్పకరమైన విషయంగా భావిస్తాం. ఎందుకంటే అది మీరు లేకపోతే మేము లేవు. ఫస్ట్ మొదలంటూ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరందరూ కలిసి సహాయ సహకారాలు అందించి పిలిస్తే పలికే మనిషిలాగా ఎప్పుడు కూడా మా ఇంటిదంటే ఉంటే మేము కూడా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం, మా కార్మికులు చిన్నవాళ్ళ గురించి మాకు కూడా తెలుసు కాబట్టి, అలాగే మా సత్యబాబు కూడా చిన్న స్థాయిలో వచ్చాడు స్టార్టింగ్. మీ అందరికీ ఓపెన్గా లాస్ట్ మీటింగ్లో కూడా మనం చెప్పాం, లాస్ట్ పుట్టినరోజులో కూడా చెప్పాం. అతను ఒక ఐసు బండితో వచ్చాడు. ఐసు బండి వేసుకుంటూ వచ్చి చదువు అనేది చేతిలో ఉంది కాబట్టి విద్య అనేది, ఆ నాన్నగారు కూడా మన గాంధీ బొమ్మ గారు కూడా ఆయన కూడా మిచ్చిరి బండి వేసుకుంటూ ఆయన ఇచ్చేస్తూ ఆయన వారసత్వం పొందేటువంటి సత్యబాబు కూడా మంచి గౌరవప్రదంగా కూడా వచ్చి ఐసు బండి వేసుకొని ఎప్పుడు గర్వంగా ఉండేవాడు కాదు. అతని యొక్క పనితీరు కానీ అతని యొక్క పద్ధతులు కూడా నచ్చి కూడా నేను కూడా ఎప్పుడు కూడా సత్యబాబును ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి, ఉన్నతమైన పొజిషన్లో చూడాలని చెప్పి కూడా నేను ఎప్పుడు కూడా సత్యబాబును ఒక గౌరవప్రదంగా చూడడం జరిగింది. నా గౌరవాన్ని భంగం రాకుండా కూడా ఈ రోజు సత్యబాబు చక్కగా కూడా నా గౌరవం కాపాడి ఈ రోజు ఇంతమంది ఆత్మీయతో సమావేశం ఈ రోజుని ఈ పుట్టినరోజుకి వచ్చారంటే అతని యొక్క ఎంత పెరుగుదల అన్నదాన్ని ఈ జనాలు చూసి ఈ రోజు నేను చెప్పొచ్చు. ఈ రోజు ఇంతమంది యూనియన్లు దీంట్లో గొప్పకరమైన విషయం ఏంటంటే ఈ రోజులో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు సెలవు పెట్టి వచ్చారంటే ఎంత గొప్ప విషయం ఒకసారి మాట చెప్పండి. సత్యబాబు మీకు ఎంత అభిమానం ఉంటే ఈ రోజున ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యాపారాలన్నీ మీరు ఆపుకొని వచ్చారంటే అంటే సత్యబాబు మీద ఎంత మీకు గుడ్ విల్ ఉంది, ఎంత మంచితనం ఉంది అన్న విషయాన్ని గ్రహించి కూడా ఈ రోజున మీరు అందరూ అదే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ రోజున మీరు కష్టపడితే 1000-1500 రూపాయలు గ్యారంటీగా సంపాదించే తరుణంలో ఈ రోజున మామూలుగా వ్యాపారాలన్నీ ఆపేసి సత్యబాబు గారు పుట్టినరోజుకి ఇటువంటి సెలవు ప్రకటించారు చూడండి. అదొక్కసారి మిమ్మల్ని ఎప్పుడు కూడా చిరస్థాయిగా మర్చిపోకుండా మేము ఉండాలంటే అదొక మంచి పని చేయాలన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియపడుతున్నాను. అది ఎంత గొప్పకరమైన విషయం అంటారు చెప్పండి. ఒకసారి సెలవు పెట్టడం చిన్న విషయం. ఎవరన్నా ఏదో వాళ్ళు ఆలోచిస్తారు, అరే సెలవు పెడితే ఈ రోజున మనకు వచ్చేది కలదరా, లేకపోతే ఈ రోజు సెలవు పెడితే మనం ఈఎంఐ కట్టాలరా, లేకపోతే సెలవు పెడితే ఇంటి పద్దు కట్టాలరా, ఇలాంటి సమస్యలందరికీ ఉన్న రోజుల్లో మరి ఈ రోజు సత్యబాబు మీద ఇలా వచ్చి మీరు అందరూ కలిసి వచ్చిందంటే చాలా గర్వకారణంగా ఉంది. అటువంటి శిష్యుడిని నేను పొందినందుకు ఇంకా గర్వకారణంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు ఐరన్ స్క్రాప్ యూనియన్ కావచ్చు, అలాగే ఆస్ట్ కాలేజర్ యూనియన్ కావచ్చు, లేకపోతే జైన్ రోడ్ల యూనియన్ కావచ్చు, లేకపోతే ఏ వ్యాపార రోడ్డు, ఇవన్నీ కూడా మా యొక్క స్ఫూర్తిని బట్టి, అంటే స్ఫూర్తి మీన్ ఏంటంటే మేము చేసే సర్వీస్ని బట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరూ ఆదరించడం జరిగింది అన్న విషయాన్ని దయించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తెలుసుకోవాలి. పెద్దలు కూడా కుమార్ గారి నాయకులు కూడా ఈ రోజున ప్రెసిడెంట్లు కూడా ఇక్కడ వచ్చారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలన్న విషయాన్ని చెప్తున్నాను. అయితే ఈ రోజు సత్యబాబు ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఇంతమంది నీకు ఆదరణ చూపెట్టి ఎంతమంది వచ్చారంటే చిన్న విషయం కాదన్న విషయాన్ని నువ్వు కూడా గుర్తుంచుకొని ఎవరైతే నీ గురించి ఎంత అభిమానంతో వచ్చారో అదే అభిమానాన్ని రేపు పొద్దుట సమస్య వచ్చినప్పుడు కూడా మనం నిలబడే పరిస్థితి అంతేనే నీకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ నేను తెలియపరుస్తాను. ఫ్యామిలీ నేను ఉన్నాను కాబట్టి, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాను కాబట్టి మీ యొక్క సాధక బాధకాలు కానీ, మంచి చెడ్డ కానీ, కార్మికుల కష్టాలు కానీ, పేదవాడి కష్టం కానీ, లేనివాడి కష్టం కానీ, ఇటువంటి అన్ని తెలుసున్న వ్యక్తిగా ఈ రోజు ఒక సాయం చేస్తున్నాను, చేస్తూనే ఉంటానన్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈ రోజు ఇక్కడ వచ్చి అనేక సంఘాలు వచ్చినాయి, పోల సంఘం కానీ, ఐరన్ స్క్రాప్ యూనియన్ కానీ, లేకపోతే తోపుడుపల్లి యూనియన్ కానీ, ఈ రోజున మా సోన విజయన్ మా ఆటో కార్మికులు కూడా వచ్చారు, వాళ్ళకి కానీ ఇలాగ అనేక సంఘాలు ఈ రోజు రాగలుగుతున్నాయంటే నిజంగా దేవుడు ఇచ్చిన వరంగా నేను ఈరోజు భావిస్తున్నాను. ఆ గౌరవాన్ని కూడా సత్యబాబు ఎప్పుడు కాపాడుకోవాలని చెప్పి మరి సత్యబాబుకు మరొకసారి జన్మదిన వేడుకలు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మాట అని మనందరూ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటే ఏ నాయకుడన్నా సరే మన ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోవడం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మరొకసారి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అయితే సత్యబాబు అన్న పుట్టినరోజు వేదిక మీద ఇచ్చేసిన పెద్దలందరికీ, మా ఫైర్ బ్రాండ్ మాజీ కార్పొరేటర్ గారు శ్రీ బట్లంగి ప్రకాష్ గారికి, అదేవిధంగా జిల్లా టీఎన్టీసీ నాయకులు మా అన్నగారు అయినటువంటి బాక్స్ ప్రసాద్ గారికి, మా అందరి సలహాదారులు, మాకు వెన్నుదండగా చేతోడు వాడుగా ఉంటున్న నల్లం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెద్ద సత్యబాబు నా స్నేహితుడు, అన్నాని గత 25 సంవత్సరాలుగా ఎంతో మంచి స్నేహం ఉంది. ఆయన ఒక చిన్న వ్యాపారస్తుడిగా మొదలుపెట్టి ఈరోజు ఈ పుట్టినరోజుకి రాజమండ్రి చరిత్రలో చాలా పెద్ద మనుషులు ఇటువంటి వాళ్ళు ఈ వేదిక మీద ఆయన పుట్టినరోజుకి వచ్చారంటే ఆయన ఎంత గొప్ప పేరు సంపాదించుకుంటాడు అనేది మనం అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు పిలవగానే ఆయన పుట్టినరోజుకి అందరూ కూడా తరలి వచ్చారు. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవలో
ఒక సంఘంతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఓ 10-15 సంఘాల వరకు రోజు రోజుకి సంవత్సరం ప్రతి సంఘాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అదేవిధంగా సర్వీస్ చేసుకుంటూ పోతున్నాడు. సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి కూడా ఆయన జిల్లాలు దాటి ఒక మెడికల్ ఎంప్లాయీగా వర్క్ చేసుకుంటూ అదే ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కొడుకులకి ఇప్పించి నెలకు 2 లక్షల వరకు ఆయన సంపాదించుకుంటూ ఈరోజు యూనియన్ని ఈ విధంగా నిలబెట్టి సేవ చేస్తున్నాడంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే సగం టైము వాళ్ళు కేటాయిస్తే సగం టైము యూనియన్లు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మార్గంలో ఈ గొప్ప విషయంలో ఆయన నడవడానికి కారణం పెద్దలు బాక్స్ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో ఆయన్ని ఈ విధంగా ఉండాలి, సర్వీస్ చేస్తే ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే సర్వీస్లో కుదురుతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆయన చెప్పడం. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా నా వెనకాల తీసుకెళ్తూ ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడినప్పుడు. అదేవిధంగా ఏ విషయం వచ్చినా దగ్గరలో వెంటనే